ఆటోమేటిక్గా ఇలా కాలు పెడితే చాలు చప్పని వెళ్తాయి. ఇంత కాలు బయటికి తిరిగితే ఆరిపోతుంది. మనం ఆ లోపల ఉన్నంత సేపు లైట్ వెలుగుతూనే ఉంటాం. చూసారా హల్లెలూయా. అలాంటి ఇల్లులు కూడా నిర్మించుకున్నారు దేవుని బిడ్డ. అయితే అంత వాస్తుకి అంత బాగానే ఉంది. ఒక 3 నెలలే దాంట్లో ఉన్నాడంట. ఒక 3 నెలలు. ఆ 3 నెలల తర్వాత ఇంట్లో భార్య భర్తలకే గొడవలు అయిపోతున్నాయంట. తల్లి బిడ్డలకి, భార్యకి, తండ్రికి అంత ఒకరికొకరు శుద్ధి లేదు, ఏం లేదు. రోజు గొడవలే అంట. అంత ఇల్లు కట్టాడు, అంతా ఉంది కానీ తినటానికి కూడా మనసు రావట్లేదు. పడుకోవాలన్న నిద్ర రావట్లేదు. అయ్యో నా పరిస్థితి ఏంటి? ఎంత బ్రహ్మాండంగా ఇల్లు కట్టాం, ఎంత వాస్తు ప్రకారం కట్టాము, ఇన్ని సామాన్లు తెచ్చాము, ఎవరికి లేని సామాన్లన్నీ మన ఇంట్లోనే ఉన్నాయి. అయినా కానీ కంటి నిద్ర లేదు, తినడానికి తినలేదు, మనసు ప్రశాంతత లేదు అని ఏడుస్తా కుటుంబం అలా మూలెళ్ళి కూర్చోంటారంట దేవుని దగ్గర. అది యెహోవా ఇల్లు కట్టించాడా? కట్టిలేదా? ఆ ఇల్లు కట్టించలేదు. యేసయ్య ఇంటినే కట్టించలేదన్నమాట. అదే యేసయ్య ఆ ఇంటిని కట్టిస్తే యేసయ్య ఉంటాడు ఆ ఇంట్లో. ఆ యేసయ్య ఇంట్లో ఉంటాడు. ఆ యేసయ్య ఇంట్లో ఉంటే అంత శాంతి సమాధానం. ఎప్పుడు భార్యాభర్తల మధ్య సమాధానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. బిడ్డలు కూడా తల్లి తండ్రికి లోపడతారు. వీళ్ళ కుటుంబం ఎప్పుడు ఎలా ఉంటుందంటే నిత్యము ప్రార్థనే, నిత్యము ప్రార్థనే. నీతిమంతుల గుడారంలోనంట ఎప్పుడు స్థుతితోనే పలుకుతూనే ఉంటుందంట.